కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఉన్న స్కూల్లో మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇది ఫైనల్స్ అన్నమాట. మనకి ఈ సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ అండ్ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని దాంట్లో భాగంగా ఒక 7 మెయిన్ థీమ్స్, ఒక 8 సబ్ థీమ్స్తో ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఇక్కడ చాలా వరకు మీరు కూడా చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని ఎక్స్పెరిమెంట్స్, కొన్ని మోడల్స్ తయారు చేయడం జరిగింది. సో మాకు ఇక్కడ జిల్లాలో అంటే 16వ తేదీ స్కూల్లో లెవెల్లో జరిగింది, 18వ తేదీ మండల లెవెల్లో జరిగింది, ఇవాళ 20వ తేదీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. సో పిల్లలు మీరు చూస్తే చాలా యాక్టివ్గా చెప్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకు డెమో చేయడం చాలా బాగుంది. ఒకళ్ళు ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్గా చెప్తున్నారు, ఒకళ్ళు తెలుగులో చాలా బాగా చెప్తున్నారు. సో ఆ డెమో చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా అంటే అండర్లైన్ ప్రిన్సిపల్ ఏ బేసిస్ మీద అది పనిచేస్తుంది, ప్లస్ ఇది డైలీ మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అనేది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్స్ టు ద టీచర్స్ అండి, వాళ్ళ వల్ల ఈ పిల్లలు ఇంత బాగా చేయగలుగుతున్నారు. థ్యాంక్స్ టు ద పేరెంట్స్ ఆల్సో హూ సపోర్టెడ్ దెమ్. మెయిన్గా ఇదేంటంటే పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళలో ఉండే ఒక టాలెంట్ని వెలికి తీయడం కోసం, వాళ్ళలో ఉండే ఇంట్రెస్ట్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇవన్నీ చేయడం వల్ల రేపు పొద్దున్న అంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఏదో డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అవ్వాలి అంటూ ఉంటారు పేరెంట్స్. కానీ ఇక్కడ చూస్తే చాలామంది పిల్లలకి సైన్స్లో, ఆస్ట్రోఫిజిక్స్లో, తర్వాత ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ దాంట్లో ఉండే సబ్జెక్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి పేరెంట్స్కి నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే కైండ్లీ సపోర్ట్ ద స్టూడెంట్స్ ఇన్ ఫీల్డ్స్ ఇన్ విచ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ అండి. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా బాగా పిల్లలు ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ దీన్ని చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పటివరకు చూసాము. దాంట్లో మెయిన్గా ఫైర్ వస్తే అలాం ఎప్పుడు మోగుతుంది, ఫైర్ వచ్చిన వెంటనే అలాం మోగడం కోసం, అలాగే యాక్సిడెంట్ అవ్వకుండా అలాం మోగడం కోసం, అలాగే స్నేక్స్ వస్తే వాటికి వెంటనే ఇమీడియట్గా సెన్సార్స్ పెట్టి దానికి అలారం మోగడం, ఇలాంటివి చాలా మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ చూపించడం జరిగింది. ఐ థ్యాంక్ ద డిఓ గారు అండ్ ఆల్ ద టీచర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ అండ్ హూ హ్యావ్ ఆర్గనైజ్డ్ దిస్ అండి. థ్యాంక్ యూ. జాతి పురోగతి అంతా కూడా ఎన్నో సైన్స్ ఆవిష్కరణల ఫలితం. ఎందరెందరో మహనీయులు అలాగే పాఠశాల స్థాయి నుండి విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం we need and motivation for all district level students for working condition madam, especially we bring IoT. Thank you madam. Gaurava as well as inspired nomination also, our Kannur district always stood at